అందరికీ నమస్తే అండి. నా పేరు శాఖ బాలసుబ్రహ్మణ్యం. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం పట్టణానికి చెందిన వ్యక్తిని. ఈరోజు నేను నా యొక్క సరికొత్త యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ పాయింట్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని లాంచ్ చేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. ఆర్ఆర్ పాయింట్ అంటే రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ పాయింట్, హక్కులు బాధ్యతల గురించి చైతన్యపరిచేటువంటి ఒక ఆన్లైన్ వేదికే మన ఈ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఆర్ఆర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దీన్ని ఏ ఉద్దేశంతో నేను ప్రారంభిస్తున్నాననే విషయాన్ని మీకు సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మన భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పరిపాలనా వ్యవస్థను కలిగి ఉన్న దేశమే ప్రజాస్వామ్య దేశం. ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక రాజ్యాంగం వెన్నెముకలా ఉంటుంది. మన భారతదేశానికి కూడా అటువంటి గొప్ప రాజ్యాంగం కలిగి ఉన్నది. ఏ రాజ్యాంగం అయితే ప్రపంచ దేశాలన్నిటికీ మార్గదర్శకంగా నిలుస్తుందో, ఏ రాజ్యాంగం అయితే ప్రపంచ దేశాల రాజ్యాంగాలను ప్రభావితం చేస్తుందో, అటువంటి గొప్ప రాజ్యాంగం కలిగి ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మిత్రులారా, మన ఈ భారతదేశ రాజ్యాంగంలో అనేక విభాగాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేవి ప్రాథమిక హక్కులు, బాధ్యతలు. భారతదేశ సుస్థిర అభివృద్ధిలో ప్రతి పౌరుడిని ప్రత్యక్షంగా భాగస్వామ్యం చేసే విధంగా ప్రతి పౌరుడికి మన రాజ్యాంగం కొన్ని హక్కులను, బాధ్యతలను కేటాయించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా తనకు కేటాయించబడిన హక్కులని చట్టపరంగా పొందుతూ దేశ సుస్థిర అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నంగా తన యొక్క బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రెండింటిపై సమస్త ప్రజాలోకానికి చైతన్యం కల్పించి తద్వారా దేశ అభివృద్ధిలో ఆర్ఆర్ పాయింట్ ద్వారా నేను కూడా కీలక పాత్ర పోషించాలనేది నా యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రతిరోజు కూడా మన ఈ ఆర్ఆర్ పాయింట్ ఛానల్ ద్వారా వివిధ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఇష్యూస్, వాటిపైన నాదైన శైలిలో విశ్లేషణ చేసి ప్రతి పౌరునికి కూడా ఆ సమాచారాన్ని చేరవేసి తద్వారా వారందరినీ కూడా చైతన్యపరచాలనేదే నా ప్రధాన అభిలాష. మిత్రులారా, నా ఈ ఆర్ఆర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరందరూ కూడా అన్ని వేళలా నాకు సహకారంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.